ఈ నెల 9న విజయవాడలో టీడీపీ జనసేన మీటింగ్ జరగనుంది. సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లడంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించనుంది. ఏపీలో కరువు, రైతు సమస్యలపై ఉద్యమం దిశగా రెండు పార్టీలు కార్యాచరణ చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపైన చర్చించనుంది. ఈ నెల 9న విజయవాడలో టీడీపీ జనసేన మీటింగ్ జరగనుంది. సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లడంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించనుంది. ఏపీలో కరువు, రైతు సమస్యలపై ఉద్యమం దిశగా రెండు పార్టీలు కార్యాచరణ చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపైన కూడా చర్చించనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. గాలి ఈ నెల 9న విజయవాడలో ఇటు టీడీపీ కానీ జనసేన కలిపి మీటింగ్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో అసలు ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉందంటారు? ప్రధానంగా జనసేన టీడీపీకి సంబంధించి తొలి సమావేశం రాజమండ్రిలో జరిగింది. సమావేశానికి లోకేష్, పవన్ హాజరయ్యారు. అంటే ప్రధానంగా రెండు పార్టీలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపై కూడా ఇరు పార్టీలు చర్చించిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా మరో అంటే ఈ నెల 9వ తారీఖున మరో మీటింగ్ జరగబోతుంది. ఈ సమావేశంలోని పవన్ తో పాటు లోకేష్ ఇద్దరు పాల్గొంటారా లేకపోతే చంద్రబాబు పాల్గొంటారా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రధానంగా ప్రస్తుతం మధ్యంతర బెయిల్లో ఉన్న చంద్రబాబుకు రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొవద్దని కూడా ప్రధానంగా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోని ప్రస్తుతం లోకేష్ పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించిన ప్రకటన ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండు పార్టీల మధ్య మరింత ఎక్కువగా సమన్వయం ఉండేలా సమావేశాలు నిర్వహించారనేది మాత్రం నిన్న జరిగిన చంద్రబాబు భేటీలోని కొన్ని అంశాలను స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ నెల 9వ తారీఖున మరో సమావేశం నిర్వహించేందుకు రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇంకా దాంతో పాటు ప్రజా పోరాటాలకు సంబంధించి కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి దానిపై కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేనకు సంబంధించి ఇద్దరు నేతలకి అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించి జిల్లా నేతల సమావేశాలు ఇప్పటికే ముగిశాయి. ఆ సమావేశంలోని ఇద్దరు కలిసి పనిచేసేందుకు గ్రౌండ్ లెవెల్లోని జిల్లాల వారీగా అందరూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన సమావేశాలు పూర్తి చేసిన నేపథ్యంలో ఇంకా ప్రజా పోరాటాలపై దృష్టి సారించే కంటే ముందుగానే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రకటన చేయాలి అనేది కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నెల 9వ తారీఖున జరిగిన సమావేశంలోని పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. నిన్న చంద్రబాబు భేటీలో కూడా కొన్ని కీలక అంశాలకు సంబంధించి మాత్రం చర్చించిన నేపథ్యంలోని ప్రజా పోరాటాలు, రాజకీయ భవిష్యత్తు లాంటి కీలక అంశాలపై కూడా ఈ నెల 9వ తారీఖు జరిగే సమావేశంలోని కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఈ సమావేశానికి పవన్ తో పాటు లోకేష్ హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చంద్రబాబు మధ్యంతర బెయిల్తో పాటు పలు షరతులు ఉన్న నేపథ్యంలోని ఆయన గైర్హాజరయ్యే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలే టార్గెట్ గా మేనిఫెస్టోతో పాటు ప్రజా పోరాటాలకు సంబంధించి మాత్రం ఈ నెల 9న జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
గలీబ్ అలాగే ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఇటు ఏపీలో ఉన్నటువంటి కరువు కానీ రైతు సమస్యలపై కానీ ఉద్యమం దిశగా రెండు పార్టీలు కార్యాచరణ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇంటింటి ప్రచారం పైన కూడా దృష్టి సారించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు అనుకున్నది అదే. ఇప్పుడు గతంలో జరిగిన సమావేశంలో మాత్రం ఖచ్చితంగా రెండు పార్టీలకు సంబంధించిన ఓట్ ట్రాన్స్ఫర్ కోసం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇతర సమావేశంలో మాత్రం రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన, ఈ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. ఇంటింటికి రెండు పార్టీలకు సంబంధించిన కేడర్ మొత్తం తీసుకెళ్లాలి. కూడా కొన్ని రాజకీయ ప్రకటనలు మాత్రం చేయబోతున్నారు. ఇంకా దాంతో పాటు రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది. కరువు వల్ల ఇప్పటికే పూర్తి స్థాయిలోని నష్టం వాటిల్లిన పరిస్థితి కనబడుతుంది. వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉన్న నేపథ్యంలోని ఇప్పటికే అన్ని జిల్లాల్లో మాత్రం కరువు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎక్కడ పట్టించుకోవట్లేదు అనేది మాత్రం రెండు పార్టీలకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పటికే ప్రకటన చేస్తుంది. అయితే కరువుకి సంబంధించి ప్రజా పోరాటం ఏ విధంగా చేయాలి దానిపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఓవరాల్ చూసినట్టయితే ప్రజలకు దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి మాత్రం రాజకీయంగా ప్రజా పోరాటాలకు సంబంధించి కూడా రేపు జరిగే సమావేశం, ఈ నెల 9వ తారీఖు జరిగే సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి మేనిఫెస్టో ప్రకటన, మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లి ఇంటింటి ప్రచారంతో పాటు మరోపక్క కరువు లాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి కూడా ప్రజా పోరాటాలకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలను ఈ నెల 9వ జరిగే సమావేశంలోని రెండు పార్టీలకు సంబంధించిన నేతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.